ఏపీ రాజకీయాల్లో ఈ మధ్యన టీడీపీని సపోర్ట్ చేసే మీడియా వ్యూహాత్మకంగా గొడ్డలి పార్టీ ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తా ఉంది. ఇది చూసి గొడ్డలి పార్టీకి ఫ్రస్ట్రేషన్. వైసీపీ కాదు, గొడ్డలి పార్టీ. ఇలాగా చంద్రబాబు అంటున్నారు కదా, వివిధ సందర్భాల్లో ఆల్మోస్ట్ ప్రతి వేదిక మీద ఆ మాట ఆ ఆరోపణ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు కదా. మరి వైసీపీ అలాంటి ప్రచారాలకి ప్రయత్నాలకి వేసిన కౌంటర్ ఎలా ఉంది? గొడ్డలే, పరశురాముడి గొడ్డలి. చూశారు కదా, సజ్జల పరశురాముడి గొడ్డలే అన్నారు. మరి ఈ రియాక్షన్ మీద పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఇందులో రెండు విషయాలు. ఒకటి టీడీపీ ఆరోపించటము, రెండోది అవును మాది పరశురాముడి గొడ్డలి పార్టీ అని వైసీపీ ఒక రకంగా కన్ఫెస్ చేసినట్టుగా రియాక్ట్ అయింది కదా. ఇది ఎలా చూడాలి? వ్యూహాత్మక తప్పదమా, అగ్రెసివ్ కౌంటరా? మీకైతే ఏమర్థమవుతుంది? రెండు రకాల డిబేట్లు ఎందుకు జరుగుతున్నాయో, అసలు గొడ్డలేంటో పరశురాముడి గొడ్డలేంటో తేడా ఏంటో డీటెయిల్డ్ గా చూద్దామా? రాజకీయ ప్రచారాలు సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ప్రజల ప్రయోజనాల చుట్టూనో పనితీరు చుట్టూనో తిరగకుండా ఇలా ఊసిపోని గొడ్డలి ఆరోపణల చుట్టూ తిరిగితే గనక ఎలా ఉంటుంది రాజకీయం, రాష్ట్ర పరిస్థితి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఈ మధ్యన చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీకి గొడ్డలి పార్టీ ఇలాగా గొడ్డలి పార్టీ అనే ఆరోపణ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు కదా. ప్రతి వేదిక మీద, పార్టీ వేదికలో అయినా జనంతో మాట్లాడుతున్నప్పుడైనా అదే వెర్బాటం ని, ఫ్రేజ్ ని, పేరుని పాపులరైజ్ చేయడానికి ఆయన ట్రై చేస్తా ఉన్నారు. ముద్ర వేయడానికి వ్యూహాత్మకంగా, అంటే ఒకే మాటను అన్నిసార్లు చెప్తున్నారు అంటే ముద్ర వేసేసి ఇది వరకు 1,00,000 కోట్లు అన్నట్టుగా, ఆ తర్వాత రకరకాలు చేసినట్టుగా ఇప్పుడు గొడ్డలి పార్టీ అనేది పాపులరైజ్ చేయాలి అనే అటెంప్ట్ ఇది. టీడీపీ మీడియా కూడా చాలా వ్యూహాత్మకంగా హెడ్డింగ్స్ లో గొడ్డలి పార్టీ అనే ఫ్రేజ్ వెర్బాటం ఉండేలాగా చూస్తా ఉంది కదా. పొలిటికల్ అండ్ సైకలాజికల్ గేమ్ ప్లాన్ ఇది. అంటే పదే కాన్షియస్ గా గానీ అన్కాన్షియస్ గా గానీ ఆ మాటని బ్యాక్ అండ్ ఆఫ్ అవర్ మైండ్స్ చొప్పించాలి, ముద్రేసేయాలి. ఇక విని అది గొడ్డలి పార్టీ అనుకోవాలి అనే ఎత్తుగడ దీని వెనక ఉంది. మరి ఇందులో లాజిక్ ఎంత ఉంది? గొడ్డలి పార్టీ అనడం వెనక రెండు సంఘటనల్ని కోట్ చేశారు కదా చంద్రబాబు గానీ టీడీపీ నాయకులు గానీ ఈ మధ్యన. ఒకటి రాజారెడ్డి హత్య వ్యవహారం. అది ఎప్పుడు జరిగింది? 99 ఎన్నికల ముందు, అంటే చంద్రబాబే ముఖ్యమంత్రి అప్పుడు. ఆ తర్వాత రెండోది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి. ఇది ఎప్పుడు జరిగింది? 2019 ఎన్నికల ముందు. రెండు సందర్భాల్లోనూ చంద్రబాబే ముఖ్యమంత్రి. ఇలాంటి హత్యలు జరగడం అనేది ఒక రకంగా ఏముంది, స్ట్రైట్ అవే లా అండ్ ఆర్డర్ వైఫల్యం అని అనుకోవాల్సి ఉంటుంది కదా. మరి వైఫల్యం ఎవరిది, ఆరోపణ ఎవరి మీద చేస్తున్నట్టు అనే కామన్ సెన్స్ కన్ను తెరవకుండా చాలా వ్యూహాత్మకంగా పొలిటికల్ భావోద్వేగాల్ని తట్టి లేపేసి వైసీపీ మీద ఎదురుదాడి చేయడం అనేది టీడీపీ మీడియా బలానికి ఒక నిదర్శనం. తిరుగులేదు, ఒప్పుకుని తీరాల్సిందే. మరి ఇలా టీడీపీ ఆరోపణలు చేస్తుంది అనుకోండి, వ్యూహం అని అర్థమవుతుంది అనుకోండి. పైగా ఇలాంటి ప్రచారాలు భరించిన ఎదుర్కొన్న ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ జగన్ కి వైసీపీకి ఉంది కదా. జగన్ పార్టీ పెట్టక ముందు నుంచే 1,00,000 కోట్లు అనే ఆరోపణ టీడీపీ వైపు నుంచి రావడం పుస్తకాలుగా అచ్చోసి మరీ జనం మీద వదిలిన సందర్భాలు ఉన్నాయి కదా. కానీ అలాంటి ఆరోపణలన్నింటినీ స్టెప్ బై స్టెప్ వ్యూహాత్మకంగా ఎదుర్కోవడం, అధికారంలోకి రావడం అనే ఫేజెస్, దశల్ని జగన్ చూపించారు కదా. మరి ఈ గొడ్డలి ఆరోపణలు ఎలా ఎదుర్కొని ఉండాల్సింది? సజ్జల రామకృష్ణారెడ్డి రియాక్షన్ ఇప్పుడు జనంలో వైసీపీని అభిమానించే వాళ్ళలో కూడా చర్చనీయమవుతోంది కదా. ఆయన ఏమన్నారు? గొడ్డలి పార్టీనే, గొడ్డలే. జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి, పరశురాముడి గొడ్డలి. ఎవరికి? చంద్రబాబు నాయుడు. చూశారు కదా, అవును మాది గొడ్డల పార్టీనే అంటూ ఉన్నారు. చాలా వ్యూహాత్మకంగా ఆలోచించగలిగిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? గొడ్డల పార్టీ అనేది ఒక ఆరోపణ, ఒక ట్రాప్ అయినప్పుడు ఆ ట్రాప్ లో ఎందుకు ఇరుక్కోవాలి? ఇలా అవును మాది గొడ్డల పార్టీనే అని అంటే వాళ్ళు చేసిన ప్రచారాన్ని కన్ఫెస్ చేసినట్టు కదా అని కొందరు అంటూ ఉన్నారు. ఇంకొందరు అయితే ఫిట్టింగ్ రిప్లై పరశురాముడి గొడ్డలి అనడం అని సమర్థిస్తా ఉన్నారు. ముందు ఫిట్టింగ్ రిప్లై అంటున్న వాళ్ళ ఆర్గ్యుమెంట్ వెనక ఏముందో చూద్దాం. పరశురాముడి గొడ్డలు అంటే ఏంటి తెలుసా మీకు? పరశురాముడి స్టోరీ కొంతమందికి తెలిసే ఉంటుంది కదా. పరశురాముడు జమదగ్ని కుమారుడు, తల్లి పేరు రేణుక. రేణుక ఒక సందర్భంలో ఎవరో రాజు వైపు ఆకర్షితురాలు అయ్యింది అని జమదగ్ని ఆగ్రహించి, అంటే భర్త ఆగ్రహించి కొడుకు చెప్తాడు, నీ తల్లిని శిక్షించు అంటే పరశురాముడు తన గొడ్డలతో తల్లి తల నరుకుతాడు. ఇది మోస్ట్ రివల్యూషనరీ ఎపిసోడ్ ఇన్ అవర్ మైథాలజీ. అది ఒకటే కాదు, పరశురాముడికి ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. పరశురాముడు నియంతృత్వానికి, అధికార బలానికి ఎదురు నిలిచిన వాడు. పరశురాముడు హిందూ మైథాలజీలో 8 మంది చిరంజీవులు ఉంటారు హనుమంతుడిలాగా అని చెప్తూ ఉంటారు కదా. ఆ 8 మంది చిరంజీవుల్లో పరశురాముడు కూడా ఒకరు. అది ఒక్కటే కాదు, పరశురాముడు జ్ఞానంలో బ్రాహ్మడు, వీరత్వంలో క్షత్రియుడు అని కీర్తిస్తాయి పురాణాలు. ఇదేమి క్యాస్ట్
లేటెస్ట్ కామెంట్ కాదు, పురాణాల్లో ఉన్నది చెప్పా. పైగా తండ్రి దగ్గర ఉన్న కామధేనువుని రాజు అధికార బలంతో అపహరించుకుపోతే ఆ రాజునొక్కడే కాదు, భూమండలం మీద ఉన్న క్షత్రియులందరినీ నిర్మూలిస్తా అని బయలుదేరి అన్నంత పని చేసినాడు పరశురాముడు. అంటే పరాక్రమానికి ప్రతీక అనమాట. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని, అంటే అధికారం మీద తిరగబడ్డం కానీ, మాట కట్టుబడి ఉండటం కానీ, రాగద్వేషాలకు అతీతంగా ఉండటం కానీ, వీరత్వానికి తిరుగులేని నమూనా అనిపించటం కానీ, అన్నిటికీ మించి పరాక్రమంతో పాటు జ్ఞానం కూడా ఉండటం కానీ, వీటన్నిటిని చూసి వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇది పరశురాముడి గొడ్డలి అని చెప్పి అని ఉంటారు. అంటే పరశురాముడిని ఫేస్ చేయలేరు ఎవరు అని చెప్పటం అక్కడ ఆయన ఉద్దేశం కావచ్చు. కానీ కొంతమంది మాత్రం అలా అనకుండా ఉండాల్సింది, అలా అంటున్నారు అంటే టీడీపీ వ్యూహంలో మనం చిక్కినట్టు కదా అని వైసీపీ తిప్పికొట్టిన తీరుని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సహజంగానే ఇలాంటి ఆర్గ్యుమెంట్ మీద సమర్థించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటూనే ఉంటారు కదా. మరి ఇలాంటి రియాక్షన్ కి అసలు కారణం ఏంటి? జనరల్ గా రాజకీయాల్లో అయినా జీవితంలో అయినా హ్యూమన్ టెండెన్సీలో పానిక్ రియాక్షన్, అంటే ఏదన్నా ఒక సవాల్ గానీ ఆపద గానీ వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యే తీరుని ఫైట్ ఆర్ ఫ్లైట్ రియాక్షన్ అంటారు. తెలుసా మీకు? ఫైట్ అంటే పోరాడడం, ఫ్లైట్ అంటే ఎస్కేప్ అయిపోవడం అక్కడి నుంచి. జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చాలా సార్లు వైసీపీ ఈ ఫైట్ అనే ఆప్షన్ ని ఆటోమేటిక్ గా చూస్ చేసుకుంటుంది. ఎందుకంటే మేము కొట్లాడుతాం, జనబలం ఉన్నవాళ్ళం, జనంలో ఉన్నాం అని చెప్పాలన్నది ఆ పార్టీ ప్రయత్నం. అందుకోసం ఎస్ అయితే ఏంటి ఇప్పుడు అని విషయం మీదకి దృష్టి మళ్లించాలి, అసలు ఈ గొడ్డలి అనే టైం పాస్ ఆరోపణల నుంచి ముందుకెళ్ళాలి అనే వ్యూహంతో బహుశా రామకృష్ణారెడ్డి అలా మాట్లాడి ఉండొచ్చేమో కదా. మరి ఒక పార్టీనేమో గొడ్డలంటా ఉంది, ఇంకొక పార్టీ అవును పరశురాముడు గొడ్డలంటా ఉంది. ఇందులో అసలు జనానికి ఒరుగుతున్నది ఏంటి? నిజానికి ఏమి లేదు, ఒక రకంగా నష్టం జనానికి. ఎలాంటి నష్టం? పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడకుండా, హామీల గురించి మాట్లాడకుండా, రిజల్ట్ గురించి చర్చించకుండా చాలా వ్యూహాత్మకంగా ఏం చేస్తున్నారు, ఏం చేస్తామన్నారు, ఏం జరుగుతోంది రాష్ట్రంలో అని ఆలోచన గల వాళ్ళు కళ్ళు తెరవకుండా ఇలా గంతలు కడుతున్నాయి ప్రచారాలు. అందుకోసమే గొడ్డల పార్టీ అనే వ్యూహం వచ్చింది. జనరల్ గా అలాంటి మాట వింటే చాలా మంది ఎమోషనలైజ్ అయిపోతారు, రాజకీయ ఎజెండా ముందుకు వచ్చేస్తుంది, పనితీరు పర్ఫార్మెన్స్ అనేవి సెకండరీ అయిపోయి అవును వాళ్ళది గొడ్డల పార్టీ అని కొందరంటే గొడ్డల పార్టీ అని ఎలా అంటామని ఇంకొందరు ఇలా కలబడతా ఉంటారు. అంటే జనాన్ని పోలరైజ్ చేసి తనకు సావండి అని చెప్పే వ్యూహం ఇది. మరి ఇలాంటి వ్యూహం వల్ల లాభం ఉంటే గింటే అలాంటి ప్రచారాన్ని తెర మీదకి తెచ్చిన వాళ్ళకి టెంపరీగా ఉండొచ్చు. టెంపరీ ఎందుకు? ఏదో ఒక రోజు జనం రియలైజ్ అవుతారు, పనితీరు గురించి మాట్లాడతారు, మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి మీరు ఏం చేశారో అనేది చూస్తారు. కానీ ఎవరిది గొడ్డల పార్టీ, ఎవరిది రంపం పార్టీ, ఎవరిది కత్తి పార్టీ, పోటు పార్టీ అని చూసి వేయరు కదా ఓటు. ఆయుధాలను చూసి కాదు కదా వేసేది, పర్ఫార్మెన్స్ చూసి, పరిపాలన చూసి కదా. ఈ లోపల పబ్బం గడుపుకోవచ్చు అనే వ్యూహంతో ఇలాంటి ప్రచారాలను తెర మీదకి తీసుకొస్తారు. అలాంటి ట్రాప్ లో చాలా మంది పడిపోయి ఎదుటి వాళ్ళ మీద ఉన్న వెంజెన్స్ తోనో, లేదంటే వాళ్ళు వస్తే తమ ప్రయోజనాలు ఎక్కడ దెబ్బతింటాయో అనే ఆందోళనతోనో అలాంటి ప్రాపగాండాని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. దీనివల్ల ప్రచారం చేసే వాళ్ళకి కొద్దో గొప్ప టెంపరీగా లాభం, ఓవరాల్ గా నష్టం మాత్రం రాష్ట్రానికి, జనానికి. ఈ విషయం ఎంత తొందరగా రిలీజ్ అయితే అంత మంచిది. మరి మీకేమనిపించింది? ఇంత చర్చ చూసిన తర్వాత, మనం మాట్లాడుకున్న విషయాలన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత మీరైతే ఏమంటారు? గొడ్డల పార్టీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, రిఫ్లెక్షన్స్ అంటే ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. పొలిటికల్ ఫూలిష్నెస్ నుంచి మన జీవితాలని, మన భవిష్యత్తుని కాపాడుకోవడం ముఖ్యం అని జనం తెలుసుకోవాలి అని కీటాక్స్ కోరుకుంటా ఉంది.